నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్, అంకిరెడ్డిపల్లె, వేణుగోపాలపురం, కట్కూర్, మండపల్లి, గండి లచ్చిపేటలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జే టోనీ మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలాగా కాకుండా ప్రతి రైతుకు అండగా ఉండి ఆదుకుంటామని పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులు పరిశీలించి పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి వివరించనున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పూర్మాని లింగారెడ్డి, పొన్నాల పరశురాములు, మునిగెల రాజు, శ్రీకాంత్ గౌడ్, కొత్త రవి, ఆలువాల లక్ష్మణ్, బాలు, కిషన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలానికి సంబంధించి కట్కూరు క్లస్టర్ గ్రామ పంచాయతీలు ఓబులాపురం, రాళ్లపేట, మండేపల్లి, కట్కూరు, గండిలచ్చపేట, వేణుగోపాల్పూర్ గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో నిన్నటి రోజున అకాల వర్షం పడి ఇక్కడ వేసుకున్న రైతన్నుల పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గ్రామాలను సందర్శించి ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మనోధైర్యం కల్పిస్తూ వారందరికీ ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరికీ అండగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ పూర్తి భరోసా కల్పిస్తూ వాళ్ళందరినీ మనోధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సమయంలో ఏదైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించే విధంగా, అలాగే మన జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, మండలానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వారందరినీ వినయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళి డప్పు సాటింపు ద్వారా ఎవరైతే గ్రామాల్లో నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి సమగ్రంగా వాళ్ళందరినీ విచారణ చేసి ఆ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ గ్రామాల నష్టపోయిన గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి నష్టాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులకు అలాగే రాష్ట్ర నాయకులకు తెలియాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతులు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. గత పాలకుల ప్రభుత్వం దోపిడీలాగా, లేకపోతే నిరంకుశత్వంలాగా, లేకపోతే ప్రజలను నిండా ముంచే విధంగా కాకుండా ప్రజల పక్షపాతిగా తప్పకుండా ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తూ తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.